నెల్లూరులో మెడికల్ కళాశాల ప్రాంగణంలో కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారంపై నిరసనగా జూనియర్ డాక్టర్స్ ఆందోళన చేపట్టారు. అయితే నిరసన తెలుపుతున్న డాక్టర్స్కు జనసేన నెల్లూరు సిటీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు మద్దతు తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులపై దేశవ్యాప్తంగా కఠిన చట్టాలు తీసుకురావాలని సుజయబాబు డిమాండ్ చేశారు. డాక్టర్లపై మానసికంగా, లైంగికంగా వేధించడం దారుణమన్నారు. ఇక డాక్టర్లు ప్రభుత్వ వైద్యశాలలో, మెడికల్ కాలేజీలో రక్షణ మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. సిగ్గుపడాల్సిన సంఘటన. భారతదేశ ప్రజలు కానీ, ఈ దేశ ప్రభుత్వాలు కానీ, మన ప్రభుత్వాలు కానీ అన్నీ సిగ్గుతో తల దించుకోవాల్సిన సంఘటన. ఈరోజు కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్పై, ఏదైతే ఇంటర్న్షిప్ చేస్తున్న డాక్టర్పై జరిగిన ఈ సమస్యని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఎమర్జెన్సీ వైద్య సేవలు తప్ప ప్రతి వైద్య సేవ, అదేవిధంగా వైద్య రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు అందరూ ఖచ్చితంగా ముందరకు వచ్చి ధర్నాలో పాల్గొని ఈరోజు చనిపోయిన ఆ విద్యార్థికి అందరూ మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాల నందు, అదేవిధంగా ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీ నందు కూడా ఈరోజు జూనియర్ డాక్టర్లు కానీ, విద్యార్థులు కానీ అందరూ ఈరోజు తమ తమ విధుల్ని ఈరోజు ఆపుకొని ఈరోజు కలకత్తాలో జరిగిన ఆ సంఘటనకి మద్దతుగా ఈరోజు వీరందరూ ఇక్కడ ధర్నా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ ధర్నాకి జనసేన పార్టీ తరఫున మేము సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రానున్న చట్టాలు ఇంకా కఠినంగా మారాలని, కఠిన చట్టాలని తీసుకురావాలి. నిజంగా ఒక సిగ్గుపడాల్సిన సంఘటన. భారతదేశ ప్రజలు కానీ, ఈ దేశ ప్రభుత్వాలు కానీ, మన ప్రభుత్వాలు కానీ అన్నీ సిగ్గుతో తల దించుకోవాల్సిన సంఘటన. ఈరోజు కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్పై, ఏదైతే ఇంటర్న్షిప్ చేస్తున్న డాక్టర్పై జరిగిన ఈ సమస్యని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఎమర్జెన్సీ వైద్య సేవలు తప్ప ప్రతి వైద్య సేవ, అదేవిధంగా వైద్య రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు అందరూ ఖచ్చితంగా ముందరకు వచ్చి ధర్నాలో పాల్గొని ఈరోజు చనిపోయిన ఆ విద్యార్థికి అందరూ మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాల నందు, అదేవిధంగా ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీ నందు కూడా ఈరోజు జూనియర్ డాక్టర్లు కానీ, విద్యార్థులు కానీ అందరూ ఈరోజు తమ తమ విధుల్ని ఈరోజు ఆపుకొని ఈరోజు కలకత్తాలో జరిగిన ఆ సంఘటనకి మద్దతుగా ఈరోజు వీరందరూ ఇక్కడ ధర్నా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ ధర్నాకి జనసేన పార్టీ తరఫున మేము సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రానున్న చట్టాలు ఇంకా కఠినంగా మారాలని, కఠిన చట్టాలని తీసుకురావాలి.